జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఎవరితో అన్నారు? దీని అర్థం ఏమిటి? జనని కన్న తల్లి, జన్మభూమి జన్మించినటువంటి స్థలం, ఈ రెండు స్వర్గం కంటే కూడా గొప్పవి అనేటటువంటి భావనతో ఈ అనుష్టుప్ ఛందస్సులో ఉండే శ్లోకపాదాన్ని చూచి శ్రీరామాయణంలో ఈ శ్లోకపాదం ఉన్నది అని పలువురు వివరిస్తూ ఉంటారు. శ్రీరామాయణంలో లక్ష్మణుడు రామచంద్రమూర్తితో లంకానగర శోభను వర్ణిస్తూ ఈ లంకానగరం బంగారు గోడలతో, అభేద్యమైన ప్రాకారాలతో, కాంతిని వెలువరించేటటువంటి రత్నములతో దేదీప్యమానంగా జగజ్జేగీయమానంగా వెలిగిపోతూ కాంతులీనుతూ ఎంత మనోహరంగా ఉన్నది, ఇంతకంటే విలువైనది మరి ఇంకేదైనా ఉంటుందా అని ప్రశ్నించగా రామచంద్రమూర్తి ఈ శ్లోకపాదం అన్నట్లుగా వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకపాదం ఉన్నట్లుగా అనేకులు అంటూ ఉంటారు. అట్లుగా అన్న పదం ఎందుకు వినియోగించవలసి వచ్చింది అంటే శ్రీరామాయణంలో ఈ శ్లోకపాదం లేదు, అథర్వణ వేదంలో ఈ శ్లోకపాదం ఉన్నది అని పరిశోధకులు వెలువరించి ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా, ఏ ఆలోచన చేసినా పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త లేక భార్య, కన్న సంతానం, నమ్మిన దైవం, ఈ ఐదింటిని మరచి బ్రతికేటటువంటి వాడు కృతజ్ఞుడు, భూమికి భారం అని మట్టుకు శ్రీరామాయణం వర్ణిస్తుంది. ఎక్కడ ఏ మంచి విషయం కనిపించినా అది రామచంద్రమూర్తి బోధించినటువంటి బోధ, ఎక్కడ ఏ మంచి మార్గం కనిపించినా ఆ మార్గం మనం భారతం ద్వారా స్వీకరించాం, ఎక్కడ ఏ మంచి ఆత్మబోధ శబ్దజాలం ధ్వనించినా భాగవతమే మనకు తెలియజేస్తుంది అనేటటువంటి అపురూపమైన విశ్వాసంతో అనుష్టుప్ ఛందస్సులో ఉంది కనుక ఈ శ్లోకపాదాన్ని శ్రీరామాయణాత్మకంగా పలువురు ఉదహరిస్తూ ఉంటారు. అపిస్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే ఆ శ్లోకానికి పూర్వ రూపం కూడా ఇలా అదే ఛందస్సులో కొందరు అజ్ఞాత కవులు పూర్తి చేసి ఉన్నారు. అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే ఈ శ్లోకానికి పూర్తి రూపం. కానీ ఈ శ్లోకంలోని రెండవ పాదం అథర్వణ వేదంలో ఉంది. ఇది సమాధానం.